యేసు ప్రభు ఎప్పుడైతే మన జీవితంలోకి వచ్చేసాడో ఇక ఆ రోజు నుంచి మనకి సంతోషం స్టార్ట్ అయింది. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషించడం కాదు, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు సంతోషించటమే ఆత్మఫలం. మళ్ళీ చెప్తా, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు సంతోషించటం లోకస్తులు కూడా చేసేది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా కూడా ఒకడు సంతోషంగా ఉన్నాడు అంటే అది ఆత్మఫలం. గలతీ పత్రిక 5:22లో అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ అని తర్వాత వెంటనే సంతోషము అన్నాడు. సంతోషం అనేది ఖచ్చితంగా మనం కలిగి ఉండాల్సినటువంటి విషయం. అన్నీ బాగుంటే సంతోషం ఉంటుంది, కానీ పరిస్థితులు తారుమారైతే సంతోషం ఎక్కడి నుంచి వచ్చిందన్న? శరీరం జబ్బుతో ఉంది, ఆరోగ్యవంతుడు హ్యాపీగా ఉండగలుగుతాడు, కానీ జబ్బుతో బాధపడేవాడు సంతోషంగా ఎలా ఉండగలుగుతాడు? అవునా? సమృద్ధి గలవాడు సంతోషపడతాడు, కానీ ఆర్థిక ఇబ్బందులతో అల్లాడేవాడు సంతోషంగా ఎలా ఉండగలుగుతాడు? అంటే ఉండాలి, ఉంటాడు, అదే ఆత్మఫలం. ఎవరు ఉండగలుగుతారు అంటే ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నారో, విశ్వాసమందు ఎవరు స్థిరంగా ఉన్నారో వారు ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లో సైతం సంతోషంగా ఉండగలుగుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్, యాకోబు రాసిన పత్రిక 5:13లో మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను, మీలో ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను అన్నాడు. కీర్తన పాడవలెను అన్నాడు. అన్నాడా? సంతోషంగా ఉన్నప్పుడు కీర్తన పాడాలి, శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయాలి. ఇది కదా వాక్యంలో చెప్పింది. మీకు అందరికీ సుపరిచితమైనటువంటి సన్నివేశం, పౌలు శీలలో చెరసాల్లోకి త్రోయబడి బొండ చేత బిగించబడి ఒళ్ళంతా చిత్రవదగా కొట్టి కుళ్ళబొడిచి నానా బీభత్సం చేసి వాళ్ళ శరీరం అంతా అస్తవ్యస్తంగా అయిపోయింది. అప్పుడు నిజంగా వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, బాధలో మూలుగులలో ఉన్నారా? మీరు ఊహించి చెప్పండి. పోలీసు వాళ్ళు కొట్టారు, బెత్తాలతో కొట్టారు, పోలీసు వాళ్ళు పట్టుకోకముందు మనుషులు కొట్టారు. చేసిన తప్పు ఏంటంటే దయ్యాన్ని ఎల్లగొట్టారు. వీళ్ళది వీళ్ళు చేసిన అపకారం ఏంటంటే వాళ్ళ అమ్మాయి ఒక అమ్మాయికి దయ్యం పడితే ఆ దయ్యాన్ని వీళ్ళు ఎల్లగొట్టారు. మా బంగారు దయ్యాన్ని ఎల్లగొడతారా అని దయ్యాన్ని వీళ్ళు ఎల్లగొట్టారనే కక్షతో వీళ్ళను పట్టుకొని వీళ్ళను కొట్టి ఏమండి చావడిలోకి తీసుకెళ్ళి చావబాదారు. గొడ్ల చావడిలోకి తీసుకెళ్ళి చావబాదారు. తన్ని మళ్ళా అంతటితో తృప్తి చెందకుండా పోలీసు వాళ్ళని పిలిచి వాళ్ళకి అప్పచెప్పారు. వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు తన్నారు. తన్ని చెరసాల లోపలికి త్రోసి బొండ వేసి బిగించారు. వాస్తవంగా వాళ్ళు అన్యాయం పొందారు, అన్యాయంగా శ్రమ పడుతున్నారు. దేవుడు చూస్తా ఊరుకున్నాడు. అసలు దేవుని కనికరం లేదా? ఇంత అన్యాయంగా నన్ను పట్టుకొని కొడుతుంటే జాలి లేదా అనే ప్రశ్న వాళ్ళు వేసుకోవాల. ఆ నామం నిమిత్తం దెబ్బలు తినడానికి దేవుడు అర్హులుగా మమ్మల్ని ఎంచినందుకు దేవునికి స్తోత్రం అనుకున్నారు. రెండవది, చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత రాత్రి వేళ అంతా నిశ్శబ్దంగా ఉంది. వీళ్ళు చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత కొద్దిగా ప్రార్థన చేశారు. మరి ఏమని చేశారో అది రాయబడలా, మొత్తానికి ప్రార్థన చేశారు. తర్వాత ఇక పాటలు పాడటం మొదలుపెట్టారు. వాళ్ళకి అప్పుడు అనుకూల పరిస్థితి లేదు, ప్రతికూల పరిస్థితి ఉంది. కానీ వారు ఆత్మ సంబంధులు,
కొంతసేపు ఉండే అంతలో మాయమైపోయేటువంటి ఈ శరీరం, దానికి కలిగిన శ్రమ రెండు అంతే. వాటిని గురించి గందరగోళం అయిపోయి ఆత్మలో దేవుడిచ్చిన శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని కోల్పోవటం యుక్తం కాదు. అయ్యో నేను ఇప్పుడు శరీరంలో ఉండి చాలా శ్రమ పడుతున్నాను అని ఫీల్ అవుతున్నావు. శరీరంలో ఉండి నువ్వు పొందే శ్రమ నీకు శాశ్వతం కాదు. అసలు ఈ శరీరమే శాశ్వతం కాదు. శరీరం ఉంటే కదా నీకు సమస్యలు స్థిరంగా ఉండటానికి. అసలు శరీరమే ఒకనాటికి లేకుండా పోయినప్పుడు శ్రమలు ఎక్కడున్నాయి? తాత్కాలికమే. కాబట్టి కొంతసేపు ఉండే మా చులకనైన శ్రమల విషయంలో మేము ఎందుకు కృంగిపోవాలి? మేమెందుకు బలహీనపడాలి? ఎందుకు సనగాలి? ఎందుకు గొనగాలి? సమస్తము బాగు చేయగల దేవుడు నా ఎదుట ఉన్నాడు. ఆయనకు 2 మొక్కలు ప్రార్థన చేశాను, విజ్ఞాపన అర్జీ పెట్టేసుకున్నాను. నేను ఆయన్ని నమ్ముతున్నాను. నేను ఆయనకు చెల్లించిన విజ్ఞాపనలు, చేసిన ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరాయి. తగిన కాలమందు తప్పకుండా నాకు ప్రత్యుత్తరం ఇస్తాడు. ఇచ్చాడు అనటానికి నా విశ్వాసానికి సూచనగా వాస్తవంగా పుట్టెడు దుఃఖంలో ఉన్నాను. నేనున్న దుఃఖానికి వ్యతిరేకంగా ఇప్పుడు నేను సంతోషిస్తాను అన్నాడు. నేనున్న దుఃఖానికి వ్యతిరేకంగా ఇప్పుడు నేను సంతోషిస్తాను అన్నాడు. అని సంతోషంగా ఉన్నాళ్ళు పాటలు పాడమన్నారు కదా, శ్రమలో ఉన్నవాడు ప్రార్థన చేయమన్నాడు కదా. అందుకని ముందు ప్రార్థన చేసేశారు. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత విశ్వాసముతో జైల్లోంచి బయటకు వచ్చి పాటలు పాడారా, లేకపోతే జైల్లో ఉండే పాడారా? శ్రమలో నుండి విడుదల పొందినాక, దేవుడు కార్యం చేసినాక స్తుతించారా, శ్రమలో ఉండగానే స్తుతించారా? కొద్దిగా చెప్పాలి గట్టిగా. అది విశ్వాసం అంటే. పరిస్థితులు మారిన తర్వాత కృతజ్ఞత కూటం పెట్టడం కాదు, విశ్వాసంతో ముందే పెట్టాలి కూటం. పరిస్థితులు మారిపోయిన తర్వాత దేవుడు గొప్ప కార్యం చేశాడని దేవునికి స్తోత్రం చెప్పడం కాదు. ప్రార్థన ఎప్పుడైతే దేవునికి చెల్లించావో జవాబు తథ్యమని నమ్మి విశ్వాసంతో స్తుతించడం మొదలు పెట్టాలి, సంతోషించడం మొదలు పెట్టాలి, ప్రభువులో ఆనందించటం మొదలు పెట్టాలి. ఈరోజు మన క్యాలెండర్లో వాగ్దానం ఏంటో తెలుసా? నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము. ఒకసారి చూడండి. నా జ్ఞాపకం సరైతే 10వ వచనం. నెహెమ్యా గ్రంథము 8:10 చూడండి. యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమనుంది అక్కడ? యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అన్నాడు. మనం బలం పొందాలంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ప్రోటీన్ ఫుడ్ తిను, ఐరన్ టానిక్ తాగు అని చెప్తారు. మంచిగా నాన్ వెజ్ తిను, మంచిగా మాంసభక్షణ చెయ్యి, బాగా దున్నపోతులా తయారవుతావు, బాగా బలం వస్తుంది నీకు, చాలా బలహీనంగా ఉన్నావని ఏదో చెప్తుండొచ్చు డాక్టర్ బలం పొందడానికి. డ్రింక్ మాస్టర్లకి అప్పటిదాకా వీక్ అవుతూ ఉంటారా, కాస్త చొక్కేసుకోగానే స్టడీ అవుతారనమాట. వాళ్ళకి తాగితే బలం వస్తుంది. కొంతమందికి ఒక్కడే ఉన్నప్పుడు ధైర్యంగా ఉండదు, బలం ఉండదు. కానీ పక్కన నలుగురు ఉంటే ఎక్కడ లేని ధైర్యం, ఎక్కడ లేని బలం వస్తుంది. కొంతమందికి తమంతటా తాము బలంగా ఉండరు, కానీ పక్కన వీళ్ళను పొగిడినప్పుడు ఎక్కడ లేని బలం వస్తుంది. నువ్వు వీరుడివి, సూర్యుడివి, నువ్వు వీరురాలివి, అది ఇదంటే అప్పుడు బలం వస్తుంది. ఇట్లా మనుషులు బలం పొందడానికి రకరకాల దారులు. ఏమండి, ఒక మాట చెప్తాను. ఇప్పుడు బాగా సంపన్నుల్ని మీరు గమనించండి. వాళ్ళకి డబ్బులు లేవా, తిండి లేదా, వెతుక్కొని
ఏది పడితే అది తినరు, చెత్తా చెదారం. బాగా పౌష్టిక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని తీసుకుంటారు. మంచి శ్రేష్టమైన ఆహారం, తాగే నీళ్లు కూడా స్వచ్ఛమైన నీరు, అవసరమైతే బాటిల్కి 200 పెట్టాను కొంటాడు. ఏంది ఈ నీళ్ళు ఏంది స్పెషల్ అంటే, ఈ మామూలు నీళ్ళు కాదు, క్రికెటర్లు తాగే నీళ్లు, ఈ డబ్బా 180, 250 అని ఏదో లెక్కలు చెబుతుంటారు. ఎందుకనంటే అసలు వాళ్ళకి ఏదైనా అద్భుతంగా ఉండాలి, అసలు ఈ నీళ్ళలో ఏమీ ఉండదు అని నేను చెప్తున్నా. అంతసేటు పౌష్టికాహారం తిన్నా, అంత అద్భుతమైన నీరు తాగినా, వాళ్ళ ముఖాలు చూడండి మీరు, వెలవెలబోతూ ఉంటాయి. శరీరంలో కూడా మనకంటే ఎక్కువ బలం ఉన్నట్టు వాళ్ళేం కనపడరు, మామూలుగానే ఉంటారు. ఇంకా చెప్పాలంటే ఇన్ని రకాల జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు గాలి వస్తే ఎగిరిపోయేటట్టు, ఏంటి కూర్చుంటే లేవలేనట్టు, లేస్తే కూర్చోలేనట్టు కనపడతారు. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా చెత్తకుండి దగ్గర, మురికి కాలువల్లో పనిచేసేటువంటి మున్సిపాలిటీ వర్కర్లను చూడండి మీరు, ఇనప మొక్కల్లాగా ఉంటారు ఒక్కొక్కళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కరోనా వచ్చి చాలామంది దెబ్బతిన్నారా? ఈ కరోనా వచ్చినటువంటి వాళ్ళకి పారిశుద్ధ్య కార్మికులు ఎంతో సేవ చేశారు. కానీ మీరు చెప్పొచ్చు, ఎక్కువ మంది లెక్క ప్రకారం కరోనా పేషెంట్స్ సంచరించి వాళ్ళు 1-2 చేసి గందరగోళం చేసిన ప్రదేశాల్లో తిరిగినటువంటి వాళ్ళకి ఎక్కువ ఆ బలహీనత సోకాలి. దాన్ని శుభ్రపరిచే వాళ్ళంతా పారిశుద్ధ కార్మికులే. కానీ మీరు లెక్కేసుకొని చూసుకోవచ్చు, దేవుని కృప వల్ల వాళ్ళల్లో చాలామందికి ఏమీ కాలేదు. అవునంటారా కాదంటారా? సున్నితంగా ఉండి, జాగ్రత్తగా ఉండి, అట్లా ఉండాలి, ఎట్లా ఉండాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలి అని బెగదీసుకుపోయిన వాళ్ళేమో పెందలాడిపోయారు. ఏమైతే అదైంది, దేవునికే స్తోత్రం అనుకుని ఉపచారం చేసిన వాళ్ళేమో నంబర్ 1గా ఎప్పటికీ బాగానే ఉన్నారు. హల్లెలూయా. అది ఎన్ని పౌష్టికాహారాలు తీసుకున్నా, ఎన్ని తిప్పలు పడినా, మనుషు ముఖాలలో తేజం ఉండదు, శరీరాల్లో ఆ బలం కనపడదు. ఎంతమంది ఒప్పుకుంటారు? అవునా కాదా? రైట్. ఎందుకో చెప్తున్నా, మిగిలినవన్నీ తిని త్రాగి అయి చేసి ఈ చేసి బలం పొందుకుంటారేమో ఒకవేళ, కానీ అసలు సిసలైన బలము దేవునిలో ఆనందించే వాడికి దొరుకుతుంది. ఆ వ్యక్తి ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నా కూడా గట్టిగానే ఉంటాడు. ఆ ముఖంలో కళ తగ్గదు, ఆ ముఖంలో తేజస్సు తగ్గదు. ఏమి తినకుండా ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపిన వాని ముఖం చూడండి మీరు. ఎందుకంటే నేను ఒట్టిగా చెప్పట్లేదు. దానియేలు, షడ్రకు, మేషాకు, అబేద్నెగోలు మీరు చూశారుగా. రాజభోజనం అంటే పౌష్టికాహారం, పౌష్టిక విలువలు కలిగినటువంటి ఆహారం పెడతారు రాజుకి. మిగిలిన యువకులంతా తిన్నారు. దానియేలు, షడ్రకు, మేషాకు, అబేద్నెగోలు ఏమడిగారు? మాకు రాజు ఫుడ్ వద్దు, శాకాహారాదులు ఇవ్వండి, సాధారణమైన ఆహారం ఇవ్వండి అని అడిగారు. ఆహారమేమో ఆ పౌష్టికాహారం తిన్న వాళ్ళకంటే తక్కువ ఆహారం తిన్నారు. నిర్ణయ కాలం వచ్చినప్పుడు అందరి ముఖాలు చూస్తే వీళ్ళ ముఖాలేమో కళకళలాడుతున్నాయి, వాళ్ళ ముఖాలేమో జిడ్డు గారుతున్నాయి. ఏందిరా మీరు ఒక్కొక్కడు, ఏందిరా మీ ముఖాలు ఏందిరా కళాకాంచెలు లేకుండా ఏంటిరా అంటే, వాళ్ళకు తెలియని రహస్యం వీళ్ళకి తెలుసు. వాళ్ళ ముఖాలు అట్టు ఎందుకున్నాయో, వీళ్ళ ముఖాలు ఇట్టు ఎందుకున్నాయో తెలుసా? వీళ్ళు భౌతికంగా తినే ఆహారం, బలం కోసం తినే ఆహారం ఏదో కొద్ది గొప్ప తీసుకుంటారు, బతకాలి కాబట్టి తింటారు. కానీ వారు దేవుని యందు ఆనందించేటువంటి భక్తిపరులు, దేవునితో నడిచేవాళ్ళు, దేవునితో గడిపేవాళ్ళు, దేవుడే ప్రపంచంగా బ్రతికేవాళ్ళు, దేవుళ్ళో ఆనందాన్ని వెతుక్కున్నవాళ్ళు. మీకు ఒక
రహస్యం చెబుతా. ఇప్పుడు మన ఇంట్లో ఊరికి బోరేస్తుందని టూర్ వెళ్తాం క్రొత్త ప్రదేశాలకి. ఎక్కడికి? క్రొత్త ప్రదేశాలకి వెళ్తాం. వెళ్తే వెళ్ళగానే మనకి ఎలా అనిపించిద్ది? భలే ఉంది అనిపించింది కదా. ఒక్క వారం ఉండగానే ఏమనిపించిద్ది? ఏందిరా ఎట్టుంది, చిన్నగా మన కొంపగా చేరదామని బయలుదేరుతారు. మళ్ళీ సట్టుబుట్టు సర్దుకొని. అవునా? రైట్. మన ఇంట్లో ఉన్నప్పుడు మనకు బోరేసిద్ది. పొరుగోళ్ళ ఇంటికి వెళ్ళాము అనుకో, అబ్బా వీళ్ళ ఇంట్లో భలే బాగుంది అనిపిస్తుంది. ఒక వారం ఆడున్నాం అనుకో బోరేస్తుంది. అలాగే మనం ఒంటరిగా ఉన్నాం, మన జీవితంలోకి ఎవరన్నా ఎంటర్ అయితే బాగుండు అనుకుంటాం. ఎంటర్ అయినప్పుడు అబ్బా ఈ జీవితం ఏదో భలే బాగుంది అనిపిస్తుంది. కొద్ది రోజులు గడవగానే కర్మగాలి తగిలించుకున్న ఈ దరిద్రం, ఎందుకురా నాకు ఈ దరిద్రం, అలా ఉన్నా పోయేది అనుకున్నావా లేదా? అనుకోలేదా? అనుకున్నా బయటపడతావా ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనుకున్న బయట చెబుతావా? ఏదైనా సరే స్టార్టింగ్లో ఉన్నంత మజా, ఆనందం, ఆ సంతోషం, ఆహ్లాదం కొద్ది కాలం గడిచిన తర్వాత కనపడదు. సృష్టిలో ఎవరినైనా చూడు, దేన్నైనా చూడు. ఓ పాటే విన్నామండి, ఓ పాట విన్నాం. ఫస్ట్ సారి విన్నప్పుడు అరే భలే ఉంది. ఒక 20 సార్లు విను. 21వ సారి ఎవడన్నా పెట్టాడు ఆ పాట, ఇంకోటి పెట్టచ్చుగా. అంతసేపు విన్నావుగా, బాగుందని గంతులేసి మరి విన్నావు కంటే 20 సార్లు విన్నావులే. 21వ సారి కూడా విన్నాను, ఇంకేం వింటా, ఇంకోటి పెట్టు. అవునా? బట్టలు వేసుకున్నాం. మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి బట్టలు కట్టుకోవటం మొదలు పెట్టాం కదా. అప్పటి నుంచి ఇప్పటిదాకా కనీసం ఎన్ని జతలు మారి ఉంటాయి? మరీ తక్కువ వేసుకుంటే ఒక 50 అన్న మార్చి ఉండమా? ఒక 50 జతలు. మీరు చెప్పండి, ఏముండదా? 30 ఏళ్ళ వయసు వచ్చింది, పుట్టిన దగ్గర నుంచి జుబ్బాల వయసు దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఎన్ని రకాల డ్రెస్సులు మారి ఉంటాయి? ఒక 50 ఈజీగా మారి ఉంటాయి కదా. ఎప్పుడన్నా నువ్వు వాటిని పట్టుకొని చించావా, తగలబెట్టావా, నీ చేతులతో పడేసావా? మరి ఇప్పుడు వేసుకున్న బట్టలు, ఒక్కొక్క డ్రెస్సు నీకు చాలా ఇష్టమైన డ్రెస్సులో నేను అంతకు ముందు వేసుకున్నాయి, భలే ఇష్టమైపోయినాయి. అసలు అది వేసుకుంటే జనం ఏమనుకోవటం ఏమో సంగతి, కానీ నువ్వు అద్దం ముందు నిలబడి ఓ తెగ మెలికలు తిరిగిపోయావు ఆ డ్రెస్ వేసుకొని. అబ్బా నేను భలే ఉన్నాను కదా అని నీకు నువ్వే చెప్పుకొని. కాదా? కొంతమందికి కొన్ని కలర్స్ భలే అనిపిస్తాయి, చూసేవాడికి దరిద్రంగా అనిపించినా వాళ్ళకి మాత్రం ఒంటి మీద ఆ డ్రెస్ ఉంటే అసలు నేను ఏదో స్పెషల్గా ఉన్నట్టున్నాను, నేనేదో ఈ లోకానికి చెందిన వ్యక్తిలాగా లేదనుకుంటాను అని లోపల ఏం ఫీల్ అవుతుంటారో. అలా అవ్వకపోతే బతకలేరులే, అవుతుంటారు అట్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి అది వేసుకున్నప్పుడు అంతా దేవలోకం నుండి దిగి వచ్చినట్టు ఫీల్ అయిపోయావు. 4 నెలలు వాడగానే ఎందుకని దాన్ని ఆ డ్రెస్ లేకుండా చేశా? పాతబడిపోయింది. టూర్కి వెళ్ళిన ప్రదేశం నా లోలాడు ఉండగానే పాతబడిపోయింది. కోరుకున్న మనిషి మనకు అందుబాటులోకి రావాలని పరితపించిన అదే వ్యక్తి అందుబాటులోకి వస్తే నా లోలు సాహచర్యం తర్వాత పాతబడిపోయాడు. పాతబడిపోతాడు అంతే, పాతబడిపోతుంది అంతే. వివాహానికి ముందు ఏం చెబుతాడు? నువ్వే నా ప్రాణం, నువ్వే నా ప్రపంచకం అని చెబుతాడు. 4 ఏళ్ళు పెళ్ళైన 4 ఏళ్ళు అయిన తర్వాత ఎడదాపురించావు దెయ్యం ముఖం వేసుకున్న నా ప్రాణానికి. అట్లాగే ఆపోజిట్ స్త్రీ కూడా పురుషుడిని కాబట్టి డైరెక్ట్గా ముఖం మీద అందుకని లోపల అనుకుంటుంది ఇటు చాలా మంచోడని చేసుకుని ఇటు పెద్ద సైతానోడు దరిద్రం అని లోపల.
మనసులో తిట్టుకుంటుంది. బయట తిడితే కొడతాడుగా, మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవ అని, అనవసరం కలిదించుకొని తనలు ఎందుకు లేదు తింటామని. నా జీవితం పాడు చేసుకున్నా నీ దరిద్రుని చేసుకుని లోపల లోపల తిట్టుకుంటుంది, సణుక్కుంటూ ఉంటుంది, వంటగలతో సణుక్కుంటూ ఉంటుంది, ఉతికే దగ్గర సణుక్కుంటుంది, తిట్టేటప్పుడు సప్పుడు ఎక్కువ చేసి తిడతా ఉంటుంది మనకి వినపడకుండా. దేవునికి మహిమ. మరి ఎట్లా కవర్ చేసుకోవాలి, లేకపోతే కొడతారు కదా, అందరూ సోపదే. ఎందుకు? పాత అయిపోయింది, కొత్త ఒక వింత, పాత ఒక అందుకే వేరే వేరే మార్గాల్లోకి వెళ్ళిపోతారు. పురుషుడు తన స్త్రీని గాక మరో స్త్రీ వైపుగా ఆకర్షింపబడతాడు, స్త్రీ తన పురుషుడు గాక మరో పురుషుడి వైపు ఆకర్షింపబడ్డ చరిత్రలు బోల్డెన్ ఉన్నాయి ప్రపంచంలో. ఎందుకు ఇట్లా? క్రొత్త ఒక వింత, పాత ఒక రోత అని తేల్చేశారు. నిజమే, లోకంలో ఉన్నదంతా అదే. అయితే రహస్యం అన్న, ఎక్కడ దేని దగ్గర మనం స్థిరంగా సంతోషం పొందుదామన్నా ఏది మనకి స్థిరంగా సంతోషం ఇవ్వలేదు. అన్నయ్య, నా జీవితంలో ఇదిగో ఫలానా విషయంలో నేను సంతోషం కోసం ఈ కార్యం చేశాను, అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు నేను దానిలో సంతోషం పొందుతానే ఉన్నాను అన్నది ఒక్కటి చెప్పు నాకు. ఒక్కటి చెప్పు. చెప్తావా? ఎవరికైనా ఉందా దమ్ము చెప్పేదమ్ము? మనిషిని బట్టి సంతోషం లేదు, ప్రదేశాన్ని బట్టి సంతోషం లేదు, డబ్బును బట్టి సంతోషం లేదు, ఇంటిని బట్టి సంతోషం లేదు, తిండిని బట్టి సంతోషం స్థిరంగా లేదు, వేసుకున్న వస్త్రాన్ని బట్టి, వేసుకున్న 4 రోజులు హ్యాపీ, తర్వాత సంతోషం లేదు, విన్న పాటను బట్టి సంతోషం లేదు, చూసిన నేత్రాశ సంబంధమైన విషయాలను బట్టి సంతోషం లేదు. ఎన్ని సీరియళ్ళు చూశారు ఆడవాళ్ళు, ఎన్ని రకాల సీరియళ్ళు చూశారండి. నా ఊహ తెలిసిన దగ్గర నుంచి సీరియళ్ళు వస్తానే ఉన్నాయి. ఇప్పటికి ఇంకా కుప్పలు పెరిగిపోతున్నాయి, కానీ అవి తరగట్లే. ఎందుకు? చూసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఎన్ని రకాల స్టోరీలు చూశారు. కొండవీటి చాంతాడనే ఒక సామెత ఉంది. సంవత్సరాలు అబ్బాయి పుట్టినప్పుడు స్టార్ట్ అయ్యింది సీరియల్, వాడికి పెళ్ళి కూడా అయింది. అది అయిపోయేటప్పటికి తృప్తి ఉందా? నిజంగా సంతోషం దొరికిందా? మార్చి అది మార్చి ఇది మార్చి ఇది మార్చి అది మార్చి చెప్తున్నా, స్థిరముగా నీకు సంతోషాన్ని ఇవ్వగలిగేది ప్రకృతిలో ఏదీ లేదు. మరి సంతోషం లేకపోతే బలం ఉండదు అన్నాడు, ఆనందం లేకపోతే బలం ఉండదు అన్నాడు. సంతోషం, ఆనందం మనకు అవసరం, అవి మనకు బలాన్ని ఇస్తాయని మాట్లాడాడు. అయితే రహస్యం ఏంటంటే, ఈ ప్రకృతిలో ఏదైనా సరే 4-5 రోజుల ఆనందమే తప్ప పర్మనెంట్గా నీకు ఆనందం ఇవ్వడానికి దానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ గ్లాస్ తెచ్చుకున్నాం, ఇది బాగా విలువైంది, ఇది ఒక గ్లాసే ఖరీదు పెట్టి తెచ్చామండి, 20,000 అయింది అనుకోండి. ఇది అనుకుంది నిజంగా 20,000 గ్లాస్ ఏమో అనుకునేది, అంత లేదులే, కానీ మాలు ఉదాహరణ చెప్తారు. 20,000 గ్లాసు, 20,000 పెట్టి తెచ్చిన గ్లాసు 20 సంవత్సరాలు అది అంతే ఉంటుంది, కానీ మారిద్దా? రోజు రోజుకి దానిలో ఏమన్నా మార్పులు కనపడుతుంటే నీకు అది దాన్ని బట్టి సంతోషం కలిగిద్ది. రోజుకి లేదా నెలకి కనీసం సంవత్సరానికి ఒకసారి దాని ఆకారం అది మార్చుకొని ఇంకొక టైపులో కనపడుతుంటే ఆనందం కలిగిద్ది. కానీ 20,000 కాదు, 20 లక్షలు పెట్టి తెచ్చిన అది ఏ ఆకారంలో ఉందో, ఏ స్థితిలో ఉందో, ఆ స్థితిలోనే 20 సంవత్సరాలైనా అంతే ఉంటుంది, మార్పు ఉండదు. అందుకే కొంతకాలం వరకే దాని మీద నీకు మోజు ఉంటుంది, సంతోషం పొందుతావు. తర్వాత ఇక ఎప్పటికీ అది అంతే కనపడతా ఉంటుంది. కాబట్టి దానిలో మార్పు కనపడనందున నీకు దానిలో ఆనందం దొరకదు. ఎంతమందికి అర్థమైందో? ఏమర్థమైంది? డింగ్మని చేతులు ఎత్తారు. ఏమర్థమైంది? అంతే. ఏదైనా వస్తువైనా, వ్యక్తి అయినా, వస్త్రమైనా, చూసేదైనా మార్పు లేనిది కనుక కొంతవరకే దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది, కొంతవరకు అందులో హ్యాపీనెస్ ఉంటుంది. కానీ రహస్యం ఏంటంటే, దేవుడున్నాడే, ఆయన గురించి ఏం చెప్పొచ్చో తెలుసా?
ఆయన నిత్య నూతనుడు. ఇది రహస్యం. నిత్య నూతనుడు అంటే తెలుసా? ఇదేం సంవత్సరం? నూతన సంవత్సరం. నూతన అంటే క్రొత్త. దేవుడిలో ఉన్న సౌకర్యం ఏంటంటే, దేవుడి స్పెషల్ ఏంటంటే, నువ్వు ఎన్ని సంవత్సరాలైనా ఆయనతో జీవించు, నీకు తెలియని కొత్త కొత్త సంగతులన్నీ ఆయన దగ్గర నీకు ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు అందుతానే ఉంటాయి. ఒక షేడ్లో నీకు కనబడి, ఈ షేడ్లో ఇలా ఉన్నాడు, ఇక ఎప్పటికీ ఇంతే ఉంటాడు అనుకోవడానికి లేదు. మరొక షేడ్ కనపడిద్ది ఆయనలో నీకు. ఈ 2 షేడ్లే అనుకుంటావు నువ్వు, కాదు, మళ్ళీ ఇంకొక షేడ్ కనపడిద్ది. అట్లా గత 19 సంవత్సరాలుగా చిత్ర విచిత్రాలుగా రకరకాలుగా నాకు కనపడతానే ఉన్నాడు ఆయన జీవితం, ఆయనతో నా జీవితం. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నిత్యము నాకు క్రొత్తగా కనపడుతున్నది ఎవరు అంటే ఒక దేవుడు ఒక్కడే. ఆకర్షణ అసలు తగ్గట్లేదండి. ఇన్నాళ్ళు చేశాం కదా, ఇన్నాళ్ళు ఆయనతో గడిపాం కదా, ఇంకేముందిలే అని వదలడానికి వల్ల కాటల్లా. ఇంకెట్లా అవుతుందంటే రోజు రోజుకి స్టార్టింగ్లో 3 భాగాలు లోకం, 1 భాగం దేవుడు అన్నట్టు లైఫ్ స్టార్ట్ అయింది. ఇక రాను ఎట్లా అయిపోయిందంటే, ఈ ప్రపంచమంతా నన్ను ఒంటరిగా వదిలేస్తే బాగుండు, నేను ఆయన నేను ఆయనతో చట్టపట్టాలు వేసుకొని తిరుగుదాం అన్నంత పిచ్చిలోకి వెళ్ళిపోతుంది వ్యవహారం. వాస్తవంగా ఇది మీకు అర్థం అయ్యిద్ది అనుకున్నాను, కానీ కాలా. ఏం చేద్దాం.